బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణకు హాజరయ్యారు. ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో 55 కోట్ల అవినీతి జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. మే 14న ఈ కేసులో కేటీఆర్ సహా 5గురికి సమన్లు జారీ చేశారు. ఈ కేసులో A1గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను చేర్చారు. ఆ తర్వాత A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. ఇప్పటికే ఈ కేసుపై స్పందించిన కేటీఆర్ న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, విచారణకు హాజరవుతానని గతంలోనే చెప్పిన కేటీఆర్ ఇప్పుడు తాజాగా ఏసీబీ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఇక నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్ విచారణ హాజరుకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, ఫార్ములా ఈ కార్ రేసులో తొలిసారి నాంపల్లి ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు కాబోతున్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందుకు సంబంధించి ఆయన కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసం నుంచి కూడా బయలుదేరారు. మరికొద్ది సేపట్లో కూడా ఆయన నాంపల్లి ఏసీబీ కోర్టుకు రాబోతున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా చాలా సుదీర్ఘంగా విచారణ సాగించిన ఏసీబీ 77 పేజీల సంబంధించిన ఫైనల్ ఛార్జ్ షీట్ ను కూడా కొద్ది రోజుల క్రితమే నాంపల్లి స్పెషల్ ఏసీబీ కోర్టులో కూడా దానికి సంబంధించిన అందజేయడం జరిగింది. సతి పూర్తి స్థాయిలో కూడా చాలా సుదీర్ఘ విచారణ జరిగినట్టుగా చెప్పవచ్చుంది. పలుమార్లు ఈ కేసుకు సంబంధించి కూడా ప్రభుత్వ నిధులను దారి మళ్లించారనే అభియోగాలకు సంబంధించి కూడా మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు అప్పటి పురపాలక సంబంధించిన అధికారి అరవింద్ హెచ్ఎండి సంబంధించి కోఆర్డినేట్ చేసిన సంస్థ సంబంధించిన సదరు సంస్థ ప్రతినిధులు కూడా మొత్తంగా 5 మీద కూడా ఇందులో పొందుపరిచినట్టు చెప్పుకోవాల్సింది. A1 గా మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నట్టుగా చెప్పుకోవాల్సింది. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో తెలంగాణ లో రెండవసారి అంటే దీనికి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ తో పాటు హైదరాబాద్ ఇమేజ్ ని పెంచేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా సెక్రటరియట్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ కార్ నిర్వహించింది. దీంతో ఇటు పెట్టుబడుల సంబంధించి కూడా పెద్ద మొత్తంలో తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా అప్పటి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ తాజాగా కొలువు ప్రభుత్వ సంబంధించిన నిధులు దుర్వినియోగం అయ్యాయి. పెద్ద మొత్తంలో కూడా ఇటు తర్వాత ప్రభుత్వ నిధులను ఎలక్ట్రో బాండ్ల పేరుతో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ ఖాతాలోకి మళ్లించారంటూ కూడా ప్రధాన ఆరోపణ చేసింది. దీంతో పాటు ఎలాంటి కేబినెట్ ఆమోదం సంబంధించి కావచ్చు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా కూడా ఏకపక్షంగా అప్పటి పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ దీనికి సంబంధించి నిధుల మళ్లింపులో కీలక పాత్ర పోషించారన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరగానే ఈ ఫార్ములా రేస్ సంబంధించి కూడా మొదటగా ఏసీబీ కేసు నమోదు చేసింది. A1 గా మాజీ మంత్రి కేటీఆర్ ను కూడా చేర్చింది. ఆ తర్వాత సంబంధిత బాధితులను కూడా వరుసగా ఒక్కొక్కరు చేర్చే ప్రయత్నం కూడా చేసినట్టుగా చెప్పారు. వాస్తవానికి 55 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఎలాంటి కేబినెట్ అప్రూవల్ సంబంధించి కావచ్చు, మంత్రి సంబంధించిన ఎలాంటి లేకుండా కూడా కేవలం ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు కూడా అంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖజానానికి సంబంధించి కూడా దారి మళ్లించాలన్నది ముఖ్యంగా సంబంధించిన సంస్థ. ఈ ఫార్ములా రేసుకు సంబంధించి కూడా నిర్వహించేందుకు విదేశీ కంపెనీకి ఇల్లు కూడా నిధులు దారి మళ్లించాలన్నది ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం చూసుకోవచ్చు, విజయస్ లో కొద్దిసేపటి క్రితమే ఆయన ఇంటిలో బయలుదేరి నాంపల్లి ఏసీబీ కోర్టు కూడా రాబోతున్నారు. ముఖ్యంగా కేసుకు సంబంధించి చాలా కీలక విషయాలను కూడా ఏసీబీ సుదీర్ఘ విచారణ చేసింది. 2 పర్యాయాల పాటు ఆయన ఏసీబీ హెడ్ క్వార్టర్ లో విచారణ కూడా హాజరయ్యారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కేసు నమోదైన దగ్గర నుంచి కూడా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కూడా అరెస్ట్ చేయలేదు. కాబట్టి ఈ రోజు పూర్తి స్థాయిలో ఏసీబీ ఉన్నతాధికారులు 77 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా ఈ నిందితులు ఎవరైతే 5 ఉన్నారో A1, A2, A3, A4 గా ఉన్నారో, A5 ఉన్నారు, వారందరూ కూడా ఈ రోజు ప్రస్తుతానికి అయితే కేటీఆర్ నాంపల్లి కోర్టు కూడా చేరుకున్న విజయస్ లో చూసుకోవచ్చు. కారులో ఆయన నేరుగా నాంపల్లి ఏసీబీ కోర్టుకు చేరుకున్న దృశ్యాలు కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసం నుంచి కూడా ఇక్కడికి బయలుదేరారు. మరికొద్ది సేపట్లో కూడా ఆయన కేసుకు సంబంధించి కూడా విచారణ రాబోతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి ఫైల్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. వ్యక్తిగతంగా ఈయన సంబంధించి కూడా అతడు బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. పూజకత్తు
చేయాల్సింది కాబట్టి అందులో భాగంగానే ప్రొసీజర్ లో భాగంగానే ఈ రోజు ఈ కేసుకు సంబంధించి A1 గా ఉన్న కేటీఆర్ విచారణకు హాజరైనట్టుగా మనమైతే చెప్పొస్తుంది. కొద్దిసేపటి క్రితం ఆయన కోర్టు ఆవరణలోకి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో కూడా ఈ కేసుకు సంబంధించి నిందితులంతా ఇప్పటికే బిఎల్ రెడ్డితో పాటు మరికొంతమంది కూడా చేరుకున్నారు. కాబట్టి వ్యక్తికి సంబంధించి ఈ కోర్టుగా ప్రస్తుతానికైతే విచారణ ప్రారంభం కాబోతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో 77 పేజీల రూపంలో కూడా ఇప్పటికే ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అందుకు సంబంధించి ఫార్ములా ఈ రేస్ సంబంధించి ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఏ విధంగా జరిగింది, ప్రభుత్వ నిధులకు సంబంధించి ఏ విధంగా దారి మళ్లింపు జరిగిందన్న అంశాలకు సంబంధించి కూడా పూర్తిగా అనేక అంశాలకు సంబంధించి కూడా కొంత పొందుపరిచే ప్రయత్నం చేసి మొదటి నుంచి విచారణకు హాజరైన సందర్భంలో గతంలో 2 పర్యాలు ఏసీబీ హెడ్ క్వార్టర్స్ విచారణకు హాజరైనప్పుడు కూడా తనకి న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, ఎక్కడ అవినీతికి పాల్పడలేదు, కేవలం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మరింతగా పెంచేందుకే తాము ఈ కార్ రేస్ కూడా నిర్వహించినట్టుగా ఇటు కేటీఆర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. బలరాం కిరణ్, అంటే ఈ రోజు విచారణపై తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణిలో ఎటువంటి ఉత్కంఠ నెలకొంది? ఈ రోజు విచారణ ఏ రకంగా సాగే ఉంది? అంటే తుది తీర్పు ఏమైనా ఈ రోజు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ప్రస్తుతానికైతే మీరు చెప్తున్నట్టు ఈ రోజు కేవలం ప్రొసీజర్ ప్రకారం వ్యక్తిగత పూచికత, ఎందుకంటే కేసు నమోదైన తర్వాత సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత కూడా ఇప్పటి వరకు నిందితులు ఎవరు A1, A2, A3, A4, A5 ఉన్న వారు ఎవరు కూడా అరెస్టు చేయలేదు. కాబట్టి తొలిసారిగా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా కోర్టు ట్రయల్స్ వెళ్ళబోతుంది. కాబట్టి నిందితులుగా ఉన్నారు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో అంతా కూడా వ్యక్తిగత పూచికత మీద ఇలా బాండ్ సమర్పించాల్సింది. కాబట్టి ఈరోజు కేవలం నిందితులుగా ఉన్నవారు మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు అటు అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ రెడ్డితో పాటు మరికొంతమంది కేవలం వారంతా వచ్చి వ్యక్తిగతంగా బాండ్ సమర్పించిన తర్వాత కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని కూడా పంపించే ప్రయత్నం కూడా చేయబోతున్నట్టుగా మనం చెప్పాల్సింది. కాబట్టి ఈ రోజు కేవలం ఒక 15 నుంచి 20 నిమిషాల మధ్య మాత్రమే ఈ వ్యక్తిగత బాండ్ల పూచికత సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి తర్వాత ట్రయల్స్ వెళ్లాల్సి, ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏసీబీ అధికారులు ఈ కేసుకు సంబంధించి కూడా ఫైల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసి కూడా 3 నెలల పైగా అవుతుంది. కాబట్టి మే 15న కూడా ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా గతంలో నాంపల్లి ఏసీబీ కోర్టు కూడా సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయన హాజరైనట్టుగా చెప్పొస్తుంది. కాబట్టి తర్వాత అంతా కూడా కోర్టు స్ట్రైక్స్ కొనసాగుతాయి. కాబట్టి ఆ తర్వాత ఏముండదు, దీనికి కొన్ని సంవత్సరాల పాటు విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆరోపిస్తున్న అంశాలకు సంబంధించి కూడా తాము ఎక్కడ ఏ తప్పు చేయలేదు, ఒక పద్ధతి ప్రకారం లెక్క ప్రకారం కూడా ప్రభుత్వ నిధులకు సంబంధించి కూడా ఖర్చు పెట్టాం, అందుకు సంబంధించి పక్కా లెక్కలు ఉన్నాయని కూడా కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ రోజు మాత్రం, ఎందుకంటే చాలా సుదీర్ఘంగా అనేక పర్యాలు కేటీఆర్ ని 2 సార్లు, ఆ తర్వాత అప్పటి ప్రిన్సిపల్ ముఖ్య అధికారిగా ఉన్న అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ తో పాటు ఈ రేస్ లు లీడ్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కసారిగా విచారించి అనేక అంశాలకు సంబంధించి ఏసీబీ అధికారులకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు. కాబట్టి ప్రస్తుతానికైతే 77 పేజీలకు సంబంధించి కూడా ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కాబట్టి అందులో చాలా అభియోగాలను ఇటు ఏసీబీ కూడా పొందుపరిచింది. కేవలం మనం చెప్తున్నట్టు 55 కోట్ల రూపాయలకు సంబంధించిన ధనమే కాదు, దీని రూపంలో పన్నుల రూపంలో పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి భారం పడింది. సుమారుగా ఒక 600 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ప్రభుత్వ ఖజానా మీద భారం పడిందనేది ఛార్జ్ షీట్ లో ఏసీపీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కాబట్టి అన్ని వాటికి సంబంధించి కూడా ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన కేవలం ఈ రోజు మాత్రం వ్యక్తిగత పూచికత్తు బాండ్లను సమర్పించి స్టేట్మెంట్ రికార్డ్ చేసి మాత్రమే పంపించబోతారు. కాబట్టి తర్వాత నెక్స్ట్ కోర్టులో సంబంధించి కూడా ట్రయల్స్ కొనసాగబోతున్నాయి. కాబట్టి ఏ కేసు అయినా సంబంధించి కావచ్చు, ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత నిందితులుగా ఉన్న ఒక్కొక్కరు కూడా న్యాయమూర్తి ముందు హాజరైన తర్వాత కూడా కోర్టు ఆ కేసు ట్రయల్ కి వెళ్లే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ కేసు కూడా, ఈ కార్ రేస్ సంబంధించిన కేసు కూడా తర్వాత ట్రయల్ కి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా ఒక 15 నుంచి 20 నిమిషాల మధ్య మాత్రమే కేటీఆర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఉండబోతున్నారు. కేవలం వ్యక్తిగత పూచికత్తు బాండ్ల సమర్పణ తర్వాత కూడా తిరిగి ఆయన వెళ్ళబోతున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో న్యాయస్థానం మీద తమకు నమ్మకం ఉంది, ప్రతి అంశానికి సంబంధించి కూడా తమ వద్ద లెక్క ఉంది, పక్కా ఆధారాలు ఉన్నట్టు కూడా కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి కూడా తెలంగాణలో, ఎందుకంటే 2వసారి కొలువు తీరిన తర్వాత కూడా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని, హైదరాబాద్ ని ఇమేజ్ ని పెంచేందుకు మాత్రమే తాము ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కూడా నిర్వహించామంటూ కూడా గతంలో అనేక పర్యాలు కేటీఆర్ చెప్పారు. కాబట్టి ప్రస్తుతానికి తాము ఎక్కడ అవినీతి చేయలేదు, అవినీతికి పాల్పడలేదు, మిగతా విదేశీ కంపెనీల ద్వారా తమకు ఎప్పుడు కూడా ఎలక్ట్రో బాండ్ రూపంలో కూడా నిధులు సమకూర్చలేదు, జరగలేదంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఎక్కడైతే విదేశీ అందరూ
ఆ ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి హోస్టింగ్ చేస్తుందో దానికి సంబంధించిన సంస్థకు మాత్రమే తాము బ్యాంకు నుంచి లావాదేవీలు సంబంధించి కావచ్చు, దానికి సంబంధించిన కిరణ్. కొంత ఫండింగ్ ఏదైతే ఉంటుందో సమకూర్చాలి గట్టికి సమకూర్చామంటూ కూడా గతంలో కేటీఆర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా చెప్పిన పరిస్థితి. కిరణ్, అంటే ఇరుపక్షాలు కూడా ఎటువంటి బలమైన ఆధారాలతో ఏసీబీ కోర్టు ముందుకు హాజరయ్యారు? ప్రస్తుతానికైతే మీరు చెప్తున్నట్టు కూడా మొదటి నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిందో అప్పటి నుంచి కూడా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిందో జైలు పంపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసినట్టు గతంలో కేసు నమోదైన తర్వాత ఆ తర్వాత విచారణ సందర్భం కూడా అనేక పర్యాలు ఆయన చెప్పేకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి ప్రస్తుతానికైతే కేవలం ఏసీబీ 77 పేజీల ఫైనల్ ఛార్జ్ షీట్ లో కూడా చాలా కీలక అంశాలను పొందుపరిచినట్టుగా మనం చెప్పొస్తుంది. కేవలం మచ్చుకి కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. 55 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఎలాంటి కేబినెట్ అప్రూవల్ సంబంధించి కావచ్చు, ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా ఒక అప్పటి మంత్రి కేటీఆర్ ఒక మాటతోటే కూడా ఇన్ని కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ప్రభుత్వ ఖజానాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేసినట్టు కూడా చెప్పారు. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చెప్తున్నది ముఖ్యంగా ఏసీబీ అధికారులపై ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన ప్రతి అంశానికి సంబంధించి కూడా తమ వద్ద సమాధానం ఉంది, లెక్క ఉంది, దాన్ని న్యాయస్థానం ముందు ఉంచుతామంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన న్యాయవాదులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.